చుట్టాలు ఇంకా ఎవరు రాలనట్టుంది. 4 చేపలే కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇక్కడ ఎవరో పూచి తలగా క్లోజ్ చేసుకున్నారు. సరే గైస్, మా బావ మా డాడీ ఎప్పుడు అలాగే ఆడుకుంటారు అంతే. సిసింద్రీలు ఏం చేస్తున్నారు? అమ్మాయి యోనో గేమ్ ఆడుకుంటున్నారు సిసింద్రీలు అందరూ. వీళ్ళందరితో మనం కూడా కలిసిపోతాం. చూడండి, నెంబర్ లేదు. అన్నీ చేసాడు దగ్గు. నాకు అవసరం. చూసారా గైస్, మా సిసింద్రీలతో నేను ఆడుతుంటే మా పాప ఏం చేస్తుందో వెనకతలు ఏదో పెడత పని చేస్తుంది. అది వీడియో తీస్తుంటే దాక్కుంటుంది వెనకతల. సిసింద్రీలతో గేమ్ అయిపోయిన తర్వాత మా తేజ బాబు చూసారా ఎంత పెద్ద జుట్టు ఉందో. ఆ జుట్టు అంతా అది కష్టపడి చిక్కులిప్పుకుంటుంటే నేను చిక్కులిప్పి జడైతే వేసాను. పాపకి జడేసిన తర్వాత భోజనాలకి అయితే రెడీ అయిపోయాము. అందరూ కూర్చొని భోజనాలు చేసేస్తున్నాము. యమ్మీగా నాన్ వెజ్ వండింది మా అత్త. మధ్యాహ్నం ఐటమ్స్ వచ్చేసి చికెన్ పులావ్, ఫ్రాన్స్ కర్రీ, మటన్ కర్రీ అయితే చేసింది. ఇంకా వేరే కూడా చేసింది. కానీ మా దాంట్లో మా తేజ పాప ఒక్కదాయ వెజ్ తింటుంది, మేమందరం నాన్ వెజ్ తింటే. అండి మా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇవైతే చేసింది మా అత్త. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్కి కూడా తర్వాత చేస్తుంది. ఇక్కడైతే వచ్చేసి భోజనాల తర్వాత జ్యూస్ చేద్దామని ఐస్ క్రీమ్లు అయితే ఆర్డర్ పెట్టాము. ఐస్ క్రీమ్స్తో నేను జ్యూస్ అయితే చేద్దామని నేను చేశాను. ఐస్ క్రీమ్స్ పైన సర్వ్ చేసుకొని తాగడానికి అనేసి అని ఆర్డర్ పెట్టుకున్నాం. ఎవరైతే తెలుగేసి ఉన్నారో వాళ్ళకి ఇచ్చేద్దాం, మిగతా వాళ్ళు పడుకున్నారు. డిస్టర్బ్ చేయ నా కూతురా మసాక తినలేదు, తాగలేదు, బాగలేదు. డాడీ అంతే జోకులు వేస్తారు, నేను నేర్పించడానికని జోకులు వేస్తున్నారు. జ్యూస్ అయితే అమ్మీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అందరికీ. జ్యూసులు తాగేసిన తర్వాత ఒక్కొక్కరం స్టార్ట్ చేసాము. బాయ్స్ అందరూ పెద్దవాళ్ళు అందరూ పడుకుని పోయారు. మా చిన్నపిల్లలతో మా లేడీస్ అందరం కలిసి హౌసీ అయితే ఫస్ట్ ఆడడం స్టార్ట్ చేసాము. అలాగా నెమ్మదిగా ఆడుతూ బాయ్స్ అయితే పడుకొని లేచిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేయడం చేశారు. బాయ్స్ పడుకొని లేచిన తర్వాత ఎంత హుషారుగా ఆడుతున్నారు. ఒకవైపు గేమ్ ఆడుతుంటే ఇక్కడ మా అత్త వాళ్ళ ఫ్రెండ్ అంట, ఈవిడ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు మా అత్తకి. కొంచెం సేపు ఆడి తర్వాత అయితే వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అవడం వల్ల స్నాక్స్ అయితే రెడీ చేయడానికని గారెలు వేస్తున్నారు, చిట్టి గారెలు. ఆ గారెలు వేయడానికి రెడీ చేస్తున్నారు అనమాట ఈవినింగ్. పాటు దమ్ బిర్యానీ, చికెన్ లాలీపాప్లు కూడా చేస్తున్నారు. అయితే హెల్ప్ చేయలేకపోయాం కానీ ఆంటీ వచ్చాక టకటకలు ఆడించారు. ఆంటీ అత్త ఇద్దరు కలిసి అయితే రెడీ చేస్తారు వంటలు. దమ్ బిర్యానీ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పక్కనే లాలీపాప్లు కూడా చేస్తున్నారు. లాలీపాప్లు చూస్తారా ఇలా కాల్స్తున్నారు, ఆయిల్ లేకుండా ఎంత క్రిస్పీగా లోపల మెత్తగా. ఈలోపు మా తేజ పాప కూడా స్నాప్చాట్లో అయితే తీసుకుంది వీడియో. అందరం రెడీ అయ్యే లోపు అయితే మా అత్త వాళ్ళ వీధిలోకి ఇంటి ముందుకి వచ్చేసాయి ఘటాలు. అమ్మవారి ఘటాలు అయితే వచ్చేసాయండి. మేమందరం రెడీగా నించున్నాము బిందెతో వాటర్ పెట్టుకొని.
కదండి ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కాలికి దండం పెట్టుకున్న తర్వాత అయితే ఆ ఘటాల వెనకతలే వెళ్దామనేసి అని ఇక్కడ మా అమ్మ అయితే అడగడానికి వెళ్తుంది. ఆ ఘటాలు తీసుకోవచ్చా, మేము ఒక 5 నిమిషాలు పట్టుకోవచ్చా అనేసి అని అడుగుతుంది. మేము అందరం ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కటి అమ్మవారిని ఎత్తుకున్నాము. ఎత్తుకున్న తర్వాత అలాగా కొంచెం దూరం వరకు అలాగైతే నడిచాము. ఫస్ట్ అక్కడ ముందనైతే నేను ఎత్తుకున్నాను. ఎత్తుకున్న తర్వాత అలాగ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకున్నారు అమ్మవారిని, మా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ. ఇక్కడ అమ్మవారిని అందరినీ ఎత్తుకొని మేమైతే రోడ్ దాటి నెమ్మదిగా అయితే వచ్చేసాము. అక్కడ నుంచి మెయిన్ రోడ్ దాటిన తర్వాత అయితే అక్కడ నుంచి వేరే వాళ్ళు తీసుకుంటానంటే వేరే వాళ్ళకి అయితే ఇచ్చేసాము ఆ అమ్మవారిని. అమ్మయ్య చాలు 5 నిమిషాలైనా ఎత్తుకున్నాము అనే తృప్తి అయితే మాకు అనిపించింది. అక్కడి నుంచి అయితే మేము గూడికి అయితే వచ్చేసాము. గుడికి వచ్చినప్పుడైతే ఇక్కడ ఎప్పుడు మేము చూడలేదని ఈ గుడిని ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో అని మా అత్త అయితే ఇక్కడ చూపిస్తుంది ఇదంతా. ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఏవేవో గేమ్స్ కూడా ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయి. అవి చూసిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. చిన్నప్పుడు బొమ్మలు కొనడానికి ఏడిపించేవాళ్ళు మా అమ్మ నాన్న అని. ఇక్కడైతే చూసారా ఈ పులి వేషాలు వేస్తున్నారు. పులి వేషాలు వేసినప్పుడు మధ్యలో ఒక తాతగారు కూడా ఉన్నారు. ఆ తాతగారు భలేగా వాళ్ళతో పాటు చేస్తున్నారు చూసారా. అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా ముందున కూడా ఏదో ప్రోగ్రామ్ అవుతుంది, అది మేము చూడలేదు, తర్వాత చూద్దాంలే అనేసి అని ముందైతే దర్శనానికి వచ్చేసాము. ఆ దర్శనానికి వచ్చే లోపల అయితే ఇక్కడ చూసారా సింహం ఉంది అమ్మవారికి ఎదురుగా. సింహం అయితే అమ్మవారికి ఎదురుగా ఉంటుంది, కానీ అమ్మవారికి సింహానికి మధ్యలో అయితే చూసారా శివలింగం ఉంది. శివలింగానికి అయితే నేనైతే ఎప్పుడు ఏ గుడిలోని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ పండగ నిన్న అయ్యింది కాబట్టి ఈరోజు అప్లోడ్ చేసి పెడుతున్నాను. అదే రోజు చవితితో పాటు సంకటహర చతుర్థి కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా మంచి రోజు కాబట్టి అమ్మవారిని దర్శించుకోండి. ఇంత దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ దగ్గర ఏమవుతుందని చూస్తే ఇంతకుముందు హౌసీ కూడా అయ్యిందంట. హౌసీలో గిఫ్ట్స్ కూడా ఇచ్చారంట. తర్వాత ఈ డ్యాన్స్ ఏదో వేస్తున్నారో ఆ డ్యాన్స్ చూడడానికి జనాలు అయితే వచ్చేసారు. అదే డ్యాన్స్ అనేది మాకైతే తెలియదు, కానీ డ్యాన్స్ అయితే చూసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ అయితే చేసేస్తాం. అదే అండి పండగ చూసారు కదా, పండగ సెలబ్రేషన్ అంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.